చామరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మరో రకం పక్షవాతం గురించి తెలుసుకుందాం. గులియన్ బారీ సిండ్రోమ్ కొత్త జబ్బేమీ కాదు, పైగా అరుదైంది కూడా. అయినా ఇటీవల పూణే పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. సాధారణంగా 1,00,000 మందిలో ఒకరో ఇద్దరికో వచ్చే ఇదిప్పుడు కొద్ది ప్రాంతంలోనే ఉన్నట్టుండి పెద్ద ఎత్తున విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క వారంలోనే 100కి పైగా మంది దీని బారిన పడగా, కొందరికి వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మామూలుగా పెద్దవారికే పరిమితమయ్యే ఇది ప్రస్తుతం పిల్లలు, శిశువుల మీద దాడి చేస్తుండడం, రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడం, ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండడం మరింత కలవరానికి కారణమవుతోంది. అందుకే ప్రభుత్వాలు సైతం దీని కట్టడి మీద నిశితంగా దృష్టి సారించాయి. ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకేది కాకపోయినప్పటికీ కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండటం అవసరం. గులియన్ బారీ సిండ్రోమ్ను ఒక రకంగా పరోక్ష జబ్బు అనుకోవచ్చు, మరో రకం పక్షవాతమని చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చిన తర్వాతే మొదలవుతుంది. మరి పక్షవాతం మాదిరిగా కండరాలు చచ్చుబడటానికి దారితీస్తుంది. సాధారణంగా ఏవైనా బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఉత్తేజితమై వాటిని ఎదుర్కోవటానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హానికారకాల పనిపట్టి ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి. అయితే ఈ యాంటీబాడీలు పొరపాటున కొందరిలో వారి కణజాలాన్నే శత్రువుగా భావించి దాడికి దిగుతాయి. ఫలితంగా సోరియాసిస్, ల్యూపస్ వంటి స్వీయ రోగనిరోధక జబ్బులు తలెత్తుతాయి. గులియన్ బారీ సిండ్రోమ్ కూడా ఇలాంటి సమస్యే. వెన్నుపాము నుంచి కాళ్ళు, చేతులు వంటి భాగాలకు వెళ్లే నాడుల మీది పొరను ఈ యాంటీబాడీలు దెబ్బతీయడం సమస్యకు దారితీస్తుంది. మనం నడవటం వంటివి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మెదడు ముందుగా వెన్నుపాముకు విద్యుత్ సంకేతాలు పంపిస్తుంది. ఇవి వెన్నుపాము నుంచి వెలువడే పెరిఫెరల్ నాడుల ద్వారా కాళ్ళు, చేతులు, ఛాతీ వంటి భాగాల్లోని కండరాలకు ప్రసరిస్తాయి. ఇంట్లో విద్యుత్ తీగల మీద మందమైన ప్లాస్టిక్ పొర మాదిరిగానే నాడుల చుట్టూరా మైలిన్ అనే రక్షణ పొర ఉంటుంది. ఇది దెబ్బతినటమే గులియన్ బారీ సిండ్రోమ్కు మూలం. మైలిన్ పొర క్షీణిస్తే నాడీ సంకేతాలు ముందుకు ప్రసరించటం నెమ్మదిస్తుంది. షార్ట్ సర్క్యూట్ తలెత్తి సంకేతాలు అస్తవ్యస్తం కావచ్చు కూడా. దీంతో కాళ్ళు, చేతుల వంటి అవయవాలు బలహీనమవుతాయి. నాడీ సంకేతాలు అందటం మరీ నెమ్మదించినా, వాటికి అడ్డంకి తలెత్తినా బలహీనత ఎక్కువై పక్షవాతంలో మాదిరిగా కండరాలు చచ్చుబడే ప్రమాదమూ ఉంది. కారణాలు: గులియన్ బారీ సిండ్రోమ్కు ఖచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. కానీ అత్యధిక శాతం మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన 1-2 వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. ప్రధానంగా క్యాంపైలోబ్యాక్టర్ జెజుని బ్యాక్టీరియా కారణమని చెప్పుకోవచ్చు. సైటోమెగాలే, ఎప్స్టీన్ బార్, జికా వైరస్ల వంటివి దీనికి కారణం కావచ్చు. ఇప్పుడు పూణేలో వ్యాపిస్తున్న సమస్యకు కాంపైలోబ్యాక్టర్ జెజుని కారణమని భావిస్తున్నారు. బాధితుల మూత్రం, మలం, రక్తం, లాలాజలం వంటి వాటితో పాటు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, నీటి ట్యాంకర్ల నుంచి నమూనాలను సేకరించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. దాదాపు 21 మందిలో క్యాంపైలోబ్యాక్టర్ జెజుని నోరోవైరస్ ఆనవాళ్లు కనిపించాయి. చాలా ఆసుపత్రుల్లో చేసిన పరీక్షల్లో బాధితుల మలంలో క్యాంపైలోబ్యాక్టర్ జెజుని కనిపించడం వల్ల ఇదే కారణమని నిర్ధారించారు. ఈ బ్యాక్టీరియా, వైరస్ల వ్యాప్తికి బాధితుల మలంతో కలుషితమైన నీరు ప్రధాన కారణం కావటం గమనార్హం. అరుదుగా ఇన్ఫ్లుయెంజా, టెటనస్ టీకాల వంటివి గులియన్ బారీ సిండ్రోమ్కు దోహదం చేయొచ్చు. లక్షణాలు: గులియన్ బారీ సిండ్రోమ్ సాధారణంగా పాదాలు, కాళ్లలో జలధరింపు, బలహీనతతో మొదలై చేతులు, ఛాతీ, మెడ, ముఖం వంటి భాగాలకు విస్తరిస్తూ రావటం విచిత్రం. అందుకే దీన్ని అసెండింగ్ పెరాలసిస్ అని అంటారు. సమస్య ముదురుతున్న కొద్దీ కండరాల బలహీనత పక్షవాతంగానూ మారుతుంది. చాలా వరకు కదలికలకు తోడ్పడే చలననాడుల మీదే ప్రభావం చూపినా కొందరిలో గుండె,
శ్వాసవేగం వంటి పనులను నియంత్రించే స్వయంచాలిత నాడీ వ్యవస్థను దెబ్బతీయొచ్చు. అందువల్ల ప్రభావితమైన అవయవాలను బట్టి వేర్వేరు లక్షణాలు కనిపిస్తుంటాయి. వేళ్ల మడమలు లేదా మణికట్టు వద్ద సూదులు పొడుస్తున్నట్లు అనిపించటం, కాళ్లలో మొదలైన బలహీనత పైకి విస్తరిస్తూ రావటం, కాళ్ల నొప్పులు, సరిగ్గా నడవలేకపోవటం, నడుస్తున్నప్పుడు తోలటం, మెట్టు ఎక్కలేకపోవటం, నోరు వంకరపోవటం, మాట్లాడటం, నమలటం, మింగటంలో ఇబ్బంది పడటం, 1-2 దృశ్యాలు కనిపించటం, కళ్లను కదిలించలేకపోవటం, శ్వాస తీసుకోవటానికి తోడ్పడే కండరాలు బలహీనం కావటం, ఇది తీవ్ర దశ. వీరికి వెంటిలేటర్ అమర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. గుండె వేగం అస్తవ్యస్తం కావటం, రక్తపోటులో హెచ్చుతగ్గులు, ఇలాంటివి గలవారికి పేస్ మేకర్ అమర్చాల్సి రావచ్చు. అరుదుగా కొందరికి విపరీతమైన చెమటలు పట్టొచ్చు. గులియన్ బారీలో ఇదో ప్రత్యేక లక్షణం. నిర్ధారణ ఎలా? గులియన్ బారీ సిండ్రోమ్ను ఆయా లక్షణాలను బట్టే అంచనా వేయొచ్చు. కాళ్ళు చేతుల్లో బలహీనత కనిపించినప్పుడు కొద్ది వారాల ముందు విరోచనాలు, కడుపు నొప్పి వంటివి వేధించాయా అని చూడడం చాలా ముఖ్యం. ఒకవేళ సమస్యను అనుమానిస్తే కొన్ని పరీక్షలతో నిర్ధారిస్తారు. నర్వ్ కండక్షన్. ఇందులో నాడుల మీది చర్మానికి ఎలక్ట్రోడ్లను అమర్చి స్వల్పంగా షాక్ ఇచ్చి పరీక్షిస్తారు. దీంతో నాడీ సంకేతాలు ఎంత వేగంగా ప్రసరిస్తున్నాయో తెలుస్తుంది. సమస్య ఉంటే బయటపడుతుంది. ఎలక్ట్రోమయోగ్రఫీ. కండరాల్లోకి సన్నటి ఎలక్ట్రోడ్లను చొప్పించి నాడుల పనితీరును గుర్తించటం దీనిలోని కీలకాంశం. సిఎస్ఎఫ్ పరీక్ష. ఇది వెన్నుపాము నుంచి ద్రవాన్ని తీసిచేసే పరీక్ష. మెదడువాపు వంటి సమస్యల్లో మాదిరిగా కాకుండా గులియన్ బారీ సిండ్రోమ్ గలవారిలో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా, తెల్ల రక్త కణాల సంఖ్య నార్మల్గా లేదా తక్కువగా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి సమస్యను నిర్ధారిస్తారు. ఎంఆర్ఐ. ఇతరత్రా నాడీ సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆర్ఐ పరీక్ష కూడా అవసరమవుతుంది. నివారణ ముఖ్యం. కాచి వడపోసిన నీటిని తాగటం చాలా ముఖ్యం. ఇది సాధ్యం కాని సందర్భాల్లో బాటిళ్లలో అమ్మే నీటినైనా తాగాలి. కూరగాయలు, పండ్లు వంటి వాటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతే వాడుకోవాలి. చికెన్, మాంసం వంటి పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో పూర్తిగా ఉడికేలా వండుకోవాలి. పచ్చిగుడ్డు తినకూడదు. చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటిని పూర్తిగా ఉడికిన తర్వాతే తినాలి. భోజనం చేసే ముందు, మల విసర్జన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవటం తప్పనిసరి. వంట వండేటప్పుడు ముందుగా చేతులు కడుక్కోవాలి. మాంస పదార్థాలను కడిగిన, కోసిన చోట్లను వేడి నీటితో శుభ్రం చేయాలి. కోవిడ్-19 మాదిరిగా నోరో వైరస్ శానిటైజర్తో చనిపోదు. సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటేనే పోతుందని గుర్తించాలి. చికిత్స 2 రకాలు. ఐవీఐజీ. రక్తనాళం ద్వారా ఇమ్యునోగ్లోబులిన్లు ఇవ్వటం బాగా ఉపయోగపడుతుంది. ఇవి యాంటీబాడీలను, ఇతరత్రా విషతుల్యాలను నిర్వీర్యం చేస్తాయి. వీటిని ప్రతి కిలో బరువుకు 0.4 గ్రాముల మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రోజుకు ఒక్కసారి చొప్పున 5 రోజులు ఇస్తారు. అరుదుగా రెండోసారి అవసరమవ్వచ్చు. కాకపోతే ఈ చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం పూణే పరిసర ప్రాంతాల్లో ఇది అత్యవసర పరిస్థితిగా పరిణమించడంతో అక్కడి ప్రభుత్వం దీన్ని ఉచితంగానే అందిస్తోంది. ప్లాస్మా ఫెరిసిస్. దీన్ని ఒక రకంగా రక్తాన్ని శుద్ధి చేసే చికిత్సని చెప్పుకోవచ్చు. రక్తంలోని ప్లాస్మాలో తేలియాడే యాంటీబాడీలను వడపోయటం దీనిలోని కీలకాంశం. రోజుకు 5 సార్లు చొప్పున వారం నుంచి 2 వారాల వరకు ఈ చికిత్స చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక చికిత్స సరిపోతుంది. చికిత్స అనంతరం 85-90% మంది బాగానే కోలుకుంటారు. కానీ కొందరికి కొన్ని వైకల్య లక్షణాలు కొనసాగుతూ రావచ్చు. వెంటిలేటర్ మీద ఉండటం వల్ల తలెత్తే ఇతరత్రా సమస్యల కారణంగా అరుదుగా కొందరికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. నిర్లక్ష్యం తగదు. గులియన్ బారీ సిండ్రోమ్కు ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అంత బాగా కోలుకుంటారు. కాబట్టి నీళ్ల విరోచనాలు, కడుపులో నొప్పి వంటి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ తలెత్తిన 1-2 వారాల తర్వాత కాళ్ల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే నాడీ నిపుణులను సంప్రదించి
అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి. ఎందుకంటే చికిత్స ఆలస్యమైతే కాలు, చేయి బలహీనత వంటివి అలాగే ఉండిపోవచ్చు. ఈరోజు మనం మరో రకం పక్షవాతం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.